ఈ బోధ రివర్స్ అయింది కనుకనే అర్థమైందా లేదా? ఇక్కడ బాధపడితే అంటే ఈ బోధ పడితే, ఇప్పుడు ఇదిగో చదువుకున్నావు చూడు, ఈ బోధ పడితే, ఈ బోధ వలన నువ్వు బాధపడితే అక్కడ బాధను తప్పించుకుంటావు. ఎందుకంటే ఈరోజు జనము మమ్మల్ని చూడండి, యేసుప్రభువుని నమ్మితే మాలాగా అయిపోతారనే ఒక పనికి మాలిన బోధ నడుస్తుంది సువార్త. మనుషులను గురించిన సాక్ష్యాలు, మనుషులను చూపించుకునే సాక్ష్యాలు, వీటికే స్థానం ఉంటుంది తప్ప ఇదిగో అపోస్తలులు వాడిన భాష, అపోస్తలులు పడ్డ కష్టం. సర్వశక్తిమంతుడైన దేవునికి, సర్వోన్నతుడైన సర్వమానవాళిని కునుకక నిద్రపోక ఏ భేదము లేకుండా కాపాడుతూ మరి రక్షణ మార్గాన్ని ఇచ్చి ప్రేమతో చూస్తున్నటువంటి ప్రేమామయుడైన మన సర్వేశ్వరుడికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే దేవుని ఆత్మ సహాయముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా అంగీకరించి ఆయన అధికారానికి లోబడి క్రీస్తు యేసులోనికే బాప్తిసం పొందిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కష్టమైన నష్టమైన దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా బ్రతికి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనదని ఎంచి మారు మనసు పొందాలనుకున్న వారికే ఈ పరలోక రాజ్యం అనగా ఈ సంఘములో స్థానం ఉంటుంది అని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ప్రతి వారం ప్రతిదినం వాక్యాన్ని విని ఆలోచించి గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ, మరి ఈరోజు కూడా మన ముందున్న అంశం దైవ చిత్తానుసారమైన దుఃఖం. దేవుడు మనుషులను సంతోషపెడతాడు, అవునా కదా, కాపాడుతాడు, ఏ బాధలు లేకుండా చూసుకుంటాడు దేవుని నమ్మితే అనే చాలామందిలో ఉన్న విశ్వాసానికి ఈ మాట చూస్తే కొంచెం భిన్నంగా కనబడుతుంది. అదేంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం? ఇంతవరకు మనుషులందరూ అంటే మన క్రైస్తవులు కూడా ప్రవక్తల బోధలో పెంచారు, అవునా? ఇప్పటి వరకు కూడా క్రైస్తవ్యం 80% ఓల్డ్ టెస్టిమెంట్లోనే ఉంది తప్ప క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా, ఆ క్రీస్తును మాదిరికరంగా, ఆ క్రీస్తు బోధను వెంబడించేవారిగా తయారు చేయడం తగ్గింది కనుకనే మనం ఈరోజు క్రీస్తు బోధ, అపోస్తలుల బోధలో ఉన్నాం. మరి ఆనాడు ప్రవక్తల బోధ ఏం చెప్పింది? మీ దుఃఖ దినములు బా, అంతేనా కదా? ఎవరు చూసినా కొన్ని మీటింగ్స్లల్లో ఏం రాస్తారు ఈ వాక్యం? మీ దుఃఖ దినములో సమాప్తమగును. అది యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం. ఇప్పుడు మన 51లో కూడా చదివించాను. ఆనాడి ప్రవక్తల యొక్క వాగ్దానం ఇశ్రాయేలు ఎడల వాళ్ళు చాలా రోజుల నుంచి దుఃఖపడుతున్నారు, కష్టపడుతున్నారు. ఐగుప్తు బానిసత్వంలోనికి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి, అవునా కదా, అన్య రాజుల బానిసత్వంలో మగ్గుతున్నప్పుడు దేవుడు వారిని కనికరించి మీ దుఃఖ దినములో సమాప్తమవుతాయి అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రకారంగా వాగ్దానాన్ని నెరవేర్చడానికే యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. దుఃఖాక్రాంతులను ఓదార్చుటకే కదా, చెరలోనున్న ఉన్న వారిని విడిపించుటకు అనే ఆ వాక్యము 61లో కానీ, ఆ తర్వాత ఆయనే వచ్చి మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ చెప్పిన దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అప్పటి వరకు కష్టాలలో ఉన్నారు కాబట్టి వారికి కొంత ఊరట కలిగించడానికి ఆ మాట చెప్పాడు. కానీ
అన్యులలో నుంచి వచ్చిన మనం, అవునా కదా? మనం ఎక్కడి నుంచి వచ్చాం? ప్రపంచంలోని అన్యజనులందరికీ అపోస్తలుడైన పౌలు అన్యజనులలోనికి మనం వచ్చాము అంటే మనం ఏమన్నా ఏ బానిసత్వంలో ఉన్నాం? మనకే తెలియదు. మనం అంతా ఎక్కడ ఉన్నాం? తినుమా తాగుమా సుఖించుమా. లోకంలో ఉన్న క్రైస్తవేతర సమాజాన్ని, మన దేశాన్ని బట్టి చూసినా, వేరే ఏ దేశంలో అన్యులను బట్టి చూస్తే అందరూ తిను తాగు సంతోషించు ఆనందంలోనే ఉన్నారు. కానీ ఆ ఆనందము శాశ్వతం అనుకునే భ్రమలో ఉన్నారు కనుక ఎప్పుడైతే అన్యజనుల్లో నుంచి మనం క్రీస్తులోనికి వస్తామో అప్పుడు క్రీస్తు యేసు ద్వారా వారికైతే లోక సంబంధమైన కణాన్ని ఇచ్చాడు. కానీ మనకు ఈ లోక సంబంధమైనది కాదు. పరలోకాన్ని నువ్వు పొందాలి అంటే ఈ లోకంలో ఏం చేయాలి? క్రీస్తు యేసులోనికి వచ్చిన వాడు, ఆయన ఆజ్ఞలేమో తెలుసు మీ అందరికీ. ఒక ఆజ్ఞ చూపిస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17-18 ఉంటుంది, చూడండి. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి మంచిది. మేలు, ఏం మేలు? అంతేనా కదా? ఏ మేలు? ప్రపంచంలో మేలేంటిది? ఎవరో చెప్తున్నారు, రక్షణ మార్గాన్ని బోధించటము, మనకు దొరికిన మేలును ఇతరులకు ప్రకటించటం. అలాంటప్పుడు ఒకవేళ నువ్వు శ్రమ పడితే బహు మంచిది. అంటే దేవుని రాజ్యం కోసం పరలోకంలోనికి అనేక మందిని నీతో పాటు తీసుకెళ్ళటానికి నువ్వు కష్టపడితే అదేంటంటే దేవుని చిత్తం. ఎందుకంటే సమస్తమైన ఎంజాయ్మెంట్లో ఉన్నాడు, అవునా కదా? పరలోక రాజ్యానికి రాబాబు అంటే చాలా ఇబ్బంది పడతాడు, ఇబ్బంది పెడతాడు కూడా. ఇప్పుడు పెడతలేరా? అఫ్కోర్స్ భిన్నమైన సువార్త వలన మరి దెబ్బలు తింటున్నారు, అది వేరే విషయం. చెప్పవలసిన సత్యం చెప్పినా మనల్ని కాదన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అప్పట్లోనైతే యూదులైతే మరి అనేకులను హింస పెట్టారు, చంపేశారు కూడా. ఇప్పుడు మన జాతే కదా, మనం అందరం భారతీయులం. మన భారతీయులే మనల్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. ఒకవేళ మొన్నటిదాకా మాతోనే ఉన్నావు, ఇప్పుడేమో విదేశీ మత్తులోకి వెళ్ళిపోయావు, ఎక్కడో డబ్బు కాశపడ్డావు అని నానా విధాలుగా హింసిస్తున్నారు. ఇప్పటికీ మీరు చూస్తుంటే బలవంతంగా మతం మారుతున్నారు, ఆశ చూపించి మతం మారుతున్నారు అని ఒక అపవాదు చేత మన రాష్ట్రంలో లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. అది యూపీ, బీహార్ మీరు కనుక వెళ్తే ఎక్కడ ప్రార్థన పెట్టుకున్నా మతం మారుస్తున్నారు, వచ్చి దాడులు చేస్తున్నారు. వాక్యం చెబుతామని అంటే, ఎందుకంటే ఈ వాక్యం చెప్పడానికి కానీ వినటానికి కానీ ఆసక్తి చూపిన వాళ్ళు కొంచెం హింసలు పొందుతున్నారు. ఆ హింసలు పొందడం అనేది దేవుని చిత్తమా కాదా? ఈ వాక్యాన్ని బట్టి మీరు కనుక ఆలోచిస్తే 4వ అధ్యాయం పేతురు పత్రిక 1 నుంచి చదివితే క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక అట్టి మనస్సును, వాట్ ఈస్ దిస్? మనస్సు అనేదాన్ని ఒక వెపన్గా వాడమంటున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు కోరికలను దేంతో చంపాలి? నీ మనస్సు అనే ఆయుధంతో. మామూలుగా చెప్తే వినదు, వింటదా మన శరీరం? ఆలోచన చేయాలి. అందుకని మనస్సునే ఒక ఆయుధంగా వాడమంటున్నాడు. ఎంత వాడినా చూడొద్దు అంటే అటే చూస్తుంది, అవునా కదా? వద్దంటే అటే నడవమంటుంది. ఇది భయంకరంగా ఉన్నదాన్ని నరికేయాలి అని అంటారు, చూసారా? అందుకే మనస్సును ఆయుధముగా, ఇట్స్ అ వండర్ఫుల్ వర్డ్. క్రీస్తు ఏ విధంగానైతే తన కోరికలు నరికేశాడో
దేవుని రాజ్యం నిమిత్తము ఏ విధంగా తనను తాను చంపుకున్నాడో ఒక పౌలు, ఒక అపోస్తలుడు, ఇలా ఆనాటి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు కావచ్చు, 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ఉన్న విశ్వాస వీరులు కావచ్చు, వారు అట్టి మనసును ఆయుధముగా, ఎట్టి మనసు క్రీస్తు శరీరమందు శ్రమపడెను, శరీర విషయములలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు ఇక మన యుండును. జపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు మొదలైనవి నడుచుకొనుచు ఇష్టము నెరవేర్చుచుండు గతించిన కాలమే. అబ్బా, అంటే ఆ కాలంలో మీరు చాలా ఎంజాయ్ చేశారు, గతించిన కాలంలో ఇక అది పనికిరాదు. ఇప్పుడు శరీరానికి ఇష్టం వచ్చింది పెట్టడం కాదు, కానీ శరీరానికి కష్టమైన దేవునికి ఇష్టమైనది నువ్వు ఈ శరీరానికి పెట్టాలి. అదే చెప్తున్నాడు. అందుకనే మేలు చేసి శ్రమపడుట మంచిది. కీడు చేసినావు అనుకో, ఒకరు తిట్టామనుకో తిడతారు, బాధే ఉంటుంది. నువ్వు అనుకోకుండా కొడితే మళ్ళీ కొడతారు, పెద్ద దానివల్ల బాధ ఏముంది? అబ్బో నన్ను తిట్టింది ఆమె అంటావు, నువ్వు తిట్టావు, నువ్వు ఆమె తిట్టింది, అవునా? దానికి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుమనడం అనేది మేలు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ సూటిపోటి మాటలు మాట్లాడుతుంటారు, వాటిని భరించటమే చాలా కష్టం, అవునా? ఓ దెబ్బన్నయ్య కానీ బాబు బూతులు తిట్టకంటాం, అవునా? అది భయంకరమైన పదం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఏం చేసినా పర్వాలేదు, నువ్వు మేలు చేసి కీడును అనుభవించాలి, ఇది దేవుని చిత్తం. ముందుగా దేవుని చిత్తం అలాగున్నాయి ఎడలా అంటే ఈరోజు క్రీస్తు యేసులోనికి వచ్చిన వాళ్లకు కష్టమే తప్ప సుఖం లేదు. మరి అక్కడేమో దుఃఖ దినములు సమాప్తమగునన్నది అది వాళ్లకు, నీకు కాదు. నీకు దుఃఖ దినాలు స్టార్ట్. ఇప్పుడు ఎప్పటి వరకు? చచ్చేంత వరకు నీకు దుఃఖము ఆగదు. నువ్వు సుఖపడుతున్నాను, కాలు మీద కాలేసుకొని యేసుప్రభు నమ్మాను గనక నాకు అన్ని మేలులే జరిగాయి, నాకు ఇన్ని ఆస్తులు వచ్చాయి, అంతస్తులు వచ్చాయి అనడం పచ్చి అబద్ధం. ఎలాగుందంటే ఈ బోధ ఈ రోజుల్లో, మొన్ననే ఒక ఆమె వీడియో చూసిన, ఎందుకు వెళ్తారో జనాలు నాకు అర్థం కాదు. మేము ప్రార్థన చేస్తుంటే సీసాలు బయటకు వచ్చినాయట, కడుపులో సీసం రేకులు. ఆపరేషన్ తీస్తే రావు, కానీ ప్రార్థన చేయగానే బయటకు వచ్చేస్తాయా? కడుపులో ఉన్న కంతి బయటకు వచ్చిందట. కింద బ్రహ్మానందం ఫోటో పెట్టి నవ్వుతున్నాడు అట. ఎందుకంటే మరి అంతే కదా, ఇంత పెద్ద కంతి బయటకు వచ్చిందట. నాకు ఇది కావాలి అంటే ఇంటికి పోయేసరికి డబ్బులు వచ్చినాయంట. మరి ఈ బోధ ఉన్నప్పుడు మరి ప్రజలందరూ ఎక్కడుంటారు? హ్యాపీగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు. మా కష్టాలు వద్దు, మాకు యేసుప్రభు వచ్చాడు కదా, ఇంకెందుకు, నా అప్పులు తీర్చేశాడు, అవునా కదా? అవునా? సాయంత్రానికల్లా కొన్ని లక్షలు కట్టాల్సి ఉండే, ప్రార్థన చేశాను, నాకు వచ్చేసినాయి, వాళ్ళకి ఇచ్చేసిన. అయ్యా జాగిరా, ఈ రూపాయి నోట్లు ముద్రించడానికి యేసు ప్రభు కూడా అధికారం లేదు ఇప్పుడు రూపాయి నోటు ముద్రించడానికి, తెలుసా? ఉంటుందా? దేవునికి ఉందా? ఇక్కడ రూపాయి నోటు ముద్రించాలంటే ఎవరికి ఉంది ఆ పవర్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దానికి మన ప్రభుత్వం చెప్పాలి, ఆడు ప్రింట్ చేయాలి. తక్కువని జేబులోకి దేవుడే 100 రూపాయలు పెట్టాడు అనుకో, అది ఫేక్ నోట్ అవుతుంది. ఎందుకంటే దాని మీద స్టాంపులు ఉండాలి. ఐ ప్రామిస్ టు పే అనే ఒక వాగ్దానం ఉంటుంది, తెలుసా?
100 రూపాయలకు తగినంత బంగారమో వాల్యూనో నా ఖజానాలో ఉంది కనుక ఈ 100 రూపాయల నోటు చెల్లుతుంది అనేది ఇండియన్ కరెన్సీ మీద ఉంటుంది, ఒకవేళ అమెరికన్ డాలర్ మీద ఉంటుంది. ఆలోచన చేస్తే కష్టపడ్డోడికే కడుపు నిండుతలేదు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నాకు డబ్బులు వచ్చినాయంటే దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆలోచించాలి కదా. అందుకే ఇప్పుడు చెప్తున్నాడు ఈయన ఎంత బాధపడ్డామో అని. మీరు కనుక కొరింథీయులకు రాసిన పత్రికలు మొదటి పత్రిక రెండో పత్రిక మీరు చదివితే, మొదటి పత్రికలో 4-6 అధ్యాయాల్లో ఒక మాట ఉంటుంది. మీరు కనుక అది చూడగలిగితే రెండో కొరింథీయులో కూడా ఉంటుంది. ఎంత కష్టపడ్డారు ఆనాటి క్రైస్తవులు అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలను చూస్తే, మరి వీళ్ళ దుఃఖ దినాలు సమాప్తమైనాయా, వీళ్ళ దుఃఖ దినాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. మరణ దండన విధింపబడిన వారమైనట్టు దేవుడు ఎవరిని ఎన్నుకున్నోళ్ళను, ప్రత్యేకపరుచుకున్నోళ్ళను, అల్లే అపోస్తలు, దేవుడు ప్రత్యేకంగా, యేసుప్రభు ప్రత్యేకంగా పిలుచుకున్నోళ్ళు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యేసుప్రభు వెళ్ళి పిలిచాడు వాళ్ళు ఉన్నాడని. ఒక నాకు చిలకను ఎంతమందికి దేవదూతలకు కూడా మనుషులకు కూడా ఏంటిదట ఈ వేడుక అంటే ఏమన్నట్టు తెలుసా? భాష ఊరేగింపు చేస్తారు చూడు, ఎగతాళి వేడుక, పండుగ చేసుకుంటున్నారు మమ్మల్ని చూసి అంటే దాని అర్థం అది. బలహీనులము మీరు బలవంతులు, మేము ఘనహీనులము, దిగంబరులము, పిడిగుద్దులు తెలుచున్నాము, లేకున్నాము, చేసి కష్టపడుచున్నాము, నెలకొనుచున్నాము. ఈ విధమైన వాక్యం చెప్తే ఇంతే ఉంటారు మెంబర్స్, అవునాగా? చూడు, చెప్పులు లేకుండా, చెడ్డీ సరిగ్గా లేకుండా, డొక్కు సైకిల్తో వచ్చాను, దేవుడు నన్ను ఆశీర్వదించి ఈరోజు బెంజ్ కార్లో తిరుగుతున్నాను, 100 కోట్ల టెంపుల్ కట్టాను అనగానే అమ్మ మేము కూడా పోదాం ఆడికే. ఈ బోధ రివర్స్ అయింది కనుకనే బాధ అంటే ఏందో తెలియట్లేదు. ఇప్పుడు ఇక్కడ బాధపడితేనే అక్కడికి వెళ్ళినాక బోధపడుతుంది, అర్థమైందా లేదా? ఇక్కడ బాధపడితే అంటే ఈ బోధ పడితే, ఇప్పుడు ఇదిగో చదువుకున్నావు చూడు, ఈ బోధ పడితే, ఈ బోధ వలన నువ్వు బాధపడితే అక్కడ బాధను తప్పించుకుంటావు. అందుకనే ఈ మేలును మనము ఇతరులకు చెప్పాలి, కష్టమైన నష్టమైన. అందుకే ఈరోజు మనం ఆలోచన చేస్తుంటే ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన శ్రమ పడ్డది, ఆయన బాధపడ్డది. మరి ఇంతటి మహానుభావుడు ఇన్ని కష్టాల్లో ఉన్నోళ్ళు ఏమంటున్నారో తెలుసా మీకు? ఎల్లప్పుడూ ప్రభువునందు నన్ను పోలి నడుచుకో, నా వైపు చూడు, ఇన్ని బాధలు పడుతున్నా ఆయన నేను ప్రభువునందు ఆనందిస్తున్నా. సో వండర్ఫుల్. ఇది అర్థం కావాలి మనకు. ఇది అర్థమైతే మన బతుకు సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు జనము మమ్మల్ని చూడండి, యేసుప్రభువుని నమ్మితే మాలాగా అయిపోతారనే ఒక పనికి మాలిన బోధ నడుస్తుంది సువార్త. మనుషులను గురించిన సాక్ష్యాలు, మనుషులను చూపించుకునే సాక్ష్యాలు, ఈ మనుషుల యొక్క పెద్ద పెద్దోళ్ళ కొటేషన్స్, అవునా కదా? వీటికే స్థానం ఉన్నది తప్ప ఇదిగో అపోస్తలు వాడిన భాష, అపోస్తలు పడ్డ కష్టం, ఇన్ని కష్టాలు పడుతూ 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం చదివితే, 23 నుంచి చదివితే మాట్లాడుతున్నాను.
బా మరి విశేషముగా మామూలు ప్రయాసం కాదు, అందరిలాంటిది కాదు, నేను మరి ప్రయాస ఎట్లా విశేషముగా అంటే అందరు అపోస్తుల కంటే ఎక్కువ కష్టపడ్డాను అంటున్నాడు. అలా కష్టపడ్డానికి మరి యేసుప్రభు ఏం చేయాలా? కష్టపడుతున్నావురా, జర రెస్ట్ తీసుకో, అవునా కదా అని ఉండాలి. చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో. ఎందుకు ఉంటుంది అపరిమితం కంటే పరిమితము లేకుండా లెక్కలేనని దెబ్బలు తిన్నాను అంటున్నాడు. లెక్కలేనని సార్లు దెబ్బలు తిన్నాడు. ఉంటిని చేత మార్లు 40 అప్పటి శిక్ష, అది 39 కొరడా దెబ్బలు తినాలి. ఎవరైనా యూదా మతాధికారులకు భిన్నంగా మాట్లాడితే ధర్మశాస్త్ర ప్రకారంగా కొరడా దెబ్బలు కొట్టబడుతుని పెడుతుని ఓడ పగిలి శ్రమ పడుతుని నువ్వెన్నైనా ఆపదల్లోను, దొంగల వల్లైన ఆపదల్లోను, ఏంటంట నా స్వజనుల వలనైనా. అసలు ఎక్కువ ఉంది ఇది, మనలతోటే కష్టాలు. ఆపదల్లోను పట్టణంలోకి వెళ్తే మనుషుల బాధ, అరణ్యంలోకి వెళ్తే క్రూర జంతువుల బాధ. మామూలు కాదు ఇది. చూసావా, కపట ఎమ్మడే ఉండి ఎన్నుబడి పొడిచే జాతి అన్నమాట. అర్థమైందా లేదా? వీళ్ళే కపట. అలాంటిది ఇన్ని బాధలు పడ్డోడు ఏమంటున్నాడు తెలుసా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. సో వండర్ఫుల్ కదా. ఆలోచన చేస్తే ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నాడు, ఎందుకు ఇలా చెప్పాడు భక్తుడు అంటే, ఇగో ఇప్పుడు 2 కొరింథీ 7వ అధ్యాయం నుంచి మనం చదివితే దాదాపుగా 9-10 వచనాలు చదువుదాం. బా ఫస్ట్ మాట పాడాడు ఏంటిదంటే, మీరు దుఃఖపడుతున్నారని నేను బాధపడతలేను అంటున్నాడు. వాట్ ఈస్ దిస్? యెషయా ద్వారా మాట్లాడినవేంటి? మీరు దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి, మీరు దుఃఖక్రాంతులు ఓదార్చబడతారు, మీ దుఃఖం ఇక్కడ ఉండదు, మీ ముఖముల మీద అవన్నీ వాగ్దానాలు ఉంటాయి, ప్రతి బాష్ప బిందువును తుడుస్తారు. ఆ తర్వాత ఆయన వచ్చి చెప్పాడు ఏమని? మత్తయి రాసిన సువార్త 5 మొత్తం దుఃఖపడువారు ధన్యులు, వారు దుఃఖపడువారు. ఏ దుఃఖం? దొంగతనం చేసి అనేకులను కష్టపెట్టి దోపిడీ చేసి జైల్లోకి వెళ్ళి దుఃఖపడ్డామా? దుఃఖపడువారు ధన్యులు ఎవరు? నీతి నిమిత్తము, దేవుని రాజ్యము నిమిత్తము, దేవుని వాక్యము నెరవేర్చడం కోసం ఎవరైతే దుఃఖపడతారో వారు ఓదార్చబడుదురు. జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ కాదు. మళ్ళా మరొక మాట ఏం చెప్తున్నా పడుతారు అంటే ఫ్యూచర్ టెన్స్. ఈడ నీకు బాధే ఎప్పటిదాకా? సచ్చేదాకా. దేవుని రాజ్యము నిమిత్తము, సువార్త నిమిత్తము రాత్రి పగలు నిద్రాహారాలు మాని నువ్వు కష్టపడితే నీకు ఓదార్పు దొరుకుతుంది. ఎక్కడ? పరదైసులో జీవవృక్ష ఫలాలు తింటూ అబ్రహాము రమ్మున ఆనుకొని రెస్ట్. అది దాని అర్థం. భూలోకమును స్వతంత్రించుకుంటే జాగలన్నీ కొంటావా? ఆలోచన చేయండి. అందుకని భూలోకమును స్వతంత్రించుకుంటారు అంటే భూలోకంలో ఉన్న మనుషుల హృదయాలను స్థానం సంపాదించుకోవడం. మనం చనిపోయిన తర్వాత కూడా మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవులు కాకపోయినా ఒక పూలే, అవునా కదా, సమాజంలో ఉన్న వారి కోసం ఇప్పటికీ పొగడబడుతున్నాడు. ఒక సాధు మహారాజ్, ఒక పెరియార్ కావచ్చు, ఒక అంబేద్కర్ కావచ్చు, అవునా కదా, మొన్నటికి మొన్న ఒక కాంశీరామ్, అవునా, వీళ్ళందరూ సమాజం కోసం, జాతి కోసం
తమ సర్వస్వాన్ని పోగొట్టుకొని నిద్ర లేకుండా పిల్లలను చంపుకొని ఉన్నాడు. అంబేద్కర్ గారు చేసిన త్యాగం ఇంకెవరు చేయలే. ఇప్పుడు కొనియాడబడుతున్నాడు. అలాగే ఒక ఎవరైనా బైబిల్ తర్జుమా చేసిన ఆయన విలియం కేరీ, అవునా కదా, వాళ్ళందరినీ మనం చూస్తే ఇప్పటికీ వాళ్ళని మనం పొగుడుతున్నామంటే అబ్రహాం చనిపోయి ఎన్ని రోజులైంది, ఎన్ని వేల సంవత్సరాలు అయింది. ఇప్పటికీ అబ్రహాం మన హృదయాలలో బతుకున్నాడు. అలా నువ్వు పోయిన తర్వాత కూడా భూలోకంలో ఉన్న ప్రతి మనిషి హృదయంలో స్థానం అది నువ్వు భూలోకమును స్వతంత్రించుకుంటావు అంటే ఒక పౌలు, ఒక పేతురు, ఒక యోహాను ఈరోజు మనం ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటున్నామే. అలా నిన్ను నన్ను మనం పోయిన తర్వాత జ్ఞాపకం చేసుకోవాలి. అది దాని అర్థం. అందుకే ఎక్కడ దాకా వచ్చాం? మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని. అంటే దుఃఖం వల్ల మనకేం రావాలి? కష్టం వచ్చినప్పుడు దుఃఖం వల్ల మనకేం రావాలి? మారు మనసు రావాలి. అంటే ఈ దుఃఖపడడం మంచిదే, ఈ దుఃఖానికి మనం గర్వాపసి వెళ్ళిపోకూడదు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోకూడదు. ఈ దుఃఖము ఎందుకంటే నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన, ఇది దేవుని యొక్క ఆలోచన విధానం. ఈ మనుషులకు ఈరోజు అర్థం కాకపోవచ్చు. అందుకే దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మొదట మీరు వెతకడ. ఇది దేవుని నీతి. ఏమాట? దైవ 10వ వచనం చదవమ్మా. దుఃఖము రక్షణార్థమైన మారు మనసును అంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటకు, దేవుని కోరికలు తీర్చడానికి నీ కోరికలను చంపేసి దేవుని ఆలోచన ప్రకారంగా నువ్వు ఒకవేళ బాధపడి దుఃఖపడితే అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఏం చేయాలి? అది రక్షణార్థమైన మారు మనసు. అంటే దేవుడు నన్ను రక్షించటానికే, అవునా, నేను దుఃఖపడుతున్నాను. దేనికోసం? మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. కీడు చేసి దుఃఖపడడం కాదు, అప్పులు చేసి దుఃఖపడడం కాదు, లేకపోతే ఇంకేదో పనికి మాలిన ఇల్లు కట్టి లోన్లు తీసుకొని ఏమాబో కష్టపడుతున్నాము అంటే అది మన కోసం కష్టపడుతున్నాం. ఏమా కరెక్టా కదా? దేవుడు ఏమైనా నేను కష్టపడమన్నాడా? దానికోసం బాధపడమలే. దేనికోసం బాధపడ? సువార్త ప్రకటన కోసం బాధపడు, సువార్థికులకు సహాయపడు, అవునా, సువార్త సదస్సులకు సహాయపడు. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు. మామూలు మారు మనసు కాదు. ఎలాంటిది? రక్షణ కోసం. మనమే కాదు, మనకు తెలిసిన మన కుటుంబం అంతా రక్షణ కోసం. వాళ్ళు రక్షింపబడాలి అంటే వాళ్ళ నుంచి వచ్చే ఆటుపోట్లు. ఇప్పుడు తిన్నాడుగా పౌలు, స్వజనుల వలన, ఆపదన కపట సహోదరుల వలన, సముద్రములో, అరణ్యంలో, క్రూర మృగాలతో, అన్నిట్లో ఎందుకంత కష్టపడ్డాడు? మీరు రక్షణ పొందవలని నా హృదయాభిలాష. వాట్ ఈజ్ మై గోల్? ఏది చేతనైనను, ఫిలిప్పీలు 3వ అధ్యాయం 7 నుంచి మాట్లాడితే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం. అందుకు బాధపడుతున్నాను నేను. నాకు రక్షణ కావాలి. ఈరోజు రక్షణ కావాలి అని ఎవరైనా మీరు అనుకుంటే మీరు కూడా ఏం చేయాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని భరించాలి. ఆ దుఃఖము కలిగినప్పుడే నీలో ఏం రావాలి? రక్షణార్థమైన మారు మనసు. అబ్బా, ఈ కష్టం వచ్చిందా, నేను దేవుని పని చేద్దామంటే ఎస్, ఇది నా మంచికే. ఏమ్మా, మనం అప్పుడప్పుడు నార్మల్గా ఏమనుకుంటాం? ఇంత భక్తితో బతుకుతుంటే నాకే నా కష్టాలు. ఏమా, అందరు చూడు హ్యాపీగా ఉన్నారు. నాకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు, అరే వాడు అంత మోసం చేస్తున్నాడు, కళ్ళ ముందే మోసం చేస్తున్నాడు, తప్పు చేసి ఎదురు తిడుతున్నాడు, వీనికేమో భయం ఉందా అంటే వాడికి భయం లేదు. వాడికి అసలు భక్తిగానే దేవుడు అంటే, నరకం అంటే భయంలోనే ఉన్నాడు. కస పొడుస్తాడు కూడా. ఒక మనిషిని కాపాడలేనందుకు మనం బాధపడుతున్నాం. ఇట్స్ వండర్ఫుల్ థింగ్.
అందుకే దేవుని నీతికి మనుష్య నీతికి ఏమంటారు? జమీన్ ఆస్మాన్ పరక్. నీ ఆలోచన దేవుని ఆలోచన, నీ నీతి దేవుని నీతి. అందుకే ఈరోజు క్రైస్తవుడైన వాడు క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసు శరీరం అందు శ్రమ పడ్డాడు కనుక మనము కూడా అలాంటి శ్రమను సహించటానికి మనస్సనే ఆయుధాన్ని తీసుకోమన్నాడు. ఇట్స్ ఎ వెపన్. ఏది? నేను దుఃఖపడడానికి సిద్ధంగా ఉన్నాను, నేను సువార్త ప్రకటించడానికి ఎంత కష్టమైనా వెళ్తాను. ఎన్ని కష్టాలు, బట్ యువర్ టార్గెట్ షుడ్ బి రీచ్డ్. మన గోల్ జరిగేంత వరకు మనం నిద్రపోవడానికి, దేవుని పని జరగడానికి కష్టపడాలి. కాబట్టి ప్రియులారా, దేవుని మాటల ప్రకారంగా మనం బ్రతకడానికి సిద్ధపడాలి, ఆలోచన చేయాలి. అందుకే ఏమంటున్నాడంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనస్సు బా ఏమవుతుంది? దుఃఖమును, ఇక దుఃఖం రాదు. ఎంత కష్టం వచ్చినా సువార్త నిమిత్తము మనం కనుక మారు మనసు ఉంటే మనకు దుఃఖమే ఏమవుతుంది? ఆ దుఃఖం ఎల్లప్పుడూ ప్రభువు నందు చెప్పింది అదే, ప్రభువు నందు. మామూలుగా ఉంటే కుదరదు. యేసుక్రీస్తు లాంటి మనస్తత్వము, అపోస్తలు ధరించుకున్న ఆయుధం ఇది కలిగి ఉంటే మనం ఎల్లప్పుడూ అంటే 24 చెప్తుంటాను కదా. ఆలోచన చేద్దాం. అందుకని ఎంత కష్టమైనా, ఎన్ని నష్టాలు వచ్చినా, మనం ఉన్నా లేకున్నా, మన వాళ్ళు ఎవరన్నా ఉన్నా పోయినా ఆ దుఃఖాన్ని భరించి ఆ దుఃఖం వలన మారు మనసు పొందాలి అవతలోడు. చెప్పాను నేను. ఏంటి భార్య తెచ్చిపోయినాడు, సంతోషంగా తిరుగుతున్నాడంటే, అవును నా భార్య చనిపోలేదు, నిద్రపోయింది, మళ్ళీ ఒకరోజు లేస్తుందని చెప్పు. ఓహో యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇది ఆ పరిస్థితి. అవతలోడు నమ్ముకుంటాడు, లేకపోతే ఏడ్చుకుంటూ కూర్చున్నట్టు. ఇక ప్రతిరోజు దుఃఖపడు, ప్రతిరోజు ఆనందించు. ఇది దైవ చిత్తానుసారంగా. ఇలా నువ్వు కనుక బతికితే నీకు రక్షణ దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది. అలాగా ఎన్నోసార్లు ఎంతమంది తిట్టినా వాళ్ళను తిట్టకుండా మారు మనసు, క్రీస్తు యేసులోనికి రూపాంతరం చెందుతాం మనం. అలా రూపాంతరం చెందినవాడు ఏమీ పట్టించుకోడు. చరిత్రలో మామూలు దాంట్లో చెప్పాలి అంటే ఒక ఎలీషా సర్వసంగ పరిత్యాగి, ఎల్లవేళలా ఏ విధంగా ఉన్నారో అలాగా పఠించి దేవుని చిత్తానుసారమైన దుఃఖాన్ని సంతోషంగా భరించి రక్షణార్థమైన మారు మనసును పొందండి అని మనకు చెప్తున్నాడు. ఎందుకంటే మనస్సు అనేది ఒక్కరోజు మారు మనసు పొందింది. ఇక నువ్వు నా క్రైస్తవ నాన్నకు ఈ మనస్సు అనేది చాలా చంచలమైనది. గంటకో తీరు మారుతుంది, నిమిషానికో తీరు మారుతుంది. ఇప్పుడే బాగుంటుంది, ఇప్పుడే అక్క నువ్వు చాలా మంచిదాని అక్క, నీ అంత దుర్మార్గులు ఎందుకు అని మళ్ళీ తిట్టు కూడా వచ్చేస్తుంది. అర్థమైందా లేదా? అంటే మనసు మంచిది కాదు. ఈ మనస్సును ఆల్వేస్ నువ్వు అదుపులో ఉంచుకొని దీన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఆలోచన చేయమంటున్నాడు. అంటే నీకు రక్షణార్థమైన మారు మనసు రావాలి తప్ప మామూలు మారు మనసు కాదు. ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నారు. కనుక క్రీస్తు రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే, పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే, నువ్వు పరలోకం చేరుకోవాలి యేసు ప్రభువు వచ్చినది అనుకుంటే, ఇదిగో దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని ఏం చేయాలి మనం? అధిగమించి ఎల్లప్పుడూ ప్రభువునందు మరలా చెప్పుదును. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును భూమి మీద మా హృదయాలలో కొలువు తీరినటువంటి మహాదేవుడవైన మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం.
మా దేహాన్ని దేవాలయంగా చేసుకుని ఆ హృదయం అనే భయంకరమైన చోటు కూర్చోవాలని దేవా మేము కుమారుని పంపి దాన్ని క్లీన్ చేశాం. అయినా అనేకమైన దురాశలు, కష్టాలు, శోధనలు